నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. అయోధ్యలో శ్రీరామ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం ఈ నెల 22న అత్యంత వైభవంగా జరగనుంది. ఈ కార్యక్రమాన్ని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ పర్యవేక్షిస్తోంది. దేశంలోని ప్రతి ఇంటికి అయోధ్య నుంచి తీసుకువచ్చిన అక్షంతలను ఆలయ ట్రస్ట్ వారు అందజేస్తున్నారు. అయోధ్యలో అన్నదానం చేసే అవకాశం దక్షిణ భారతదేశం నుంచి సిద్దిపేటకు దక్కిందని అమర్నాథ్ అన్నదాన సేవా సమితి అధ్యక్షులు చికోటి మధుసూదన్ తెలిపారు. మధుసూదన్తో మా ఫోర్ సైడ్స్ టీవీ ప్రతినిధి దయానంద్ ఫేస్ టు ఫేస్. అయోధ్యలో ఈ నెల 22న విగ్రహ ప్రతిష్ట శ్రీరాముని విగ్రహ ప్రతిష్ట మహోత్సవం జరగబోతుంది. అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి అయోధ్యలో శ్రీరామ పట్టాభిషేకానికి ఇతర దేశాల నుంచి పాటు సిద్దిపేట జిల్లా ప్రాంతం నుంచి కూడా వెళ్ళడం జరుగుతుంది. అక్కడ అయోధ్యలో ఏర్పడినటువంటి సేవా కార్యక్రమాల్లో సిద్దిపేట జిల్లా ప్రాంతానికి చెందిన అమర్నాథ్ సేవా సమితికి అవకాశం దక్కింది. ఎలాంటి సేవ చేయబోతున్నారో అడిగి తెలుసుకుందాము. చెప్పండి, ఇప్పుడు అమర్నాథ్ సేవా సమితి ద్వారా దక్షిణ భారతదేశంలోనే మీకు అక్కడ అవకాశం దొరికింది, ఏ విధంగా అనిపిస్తుంది? ఈ రామయ్య ప్రతిష్టా కార్యక్రమంలో భాగంగా దేశంలోనే భారతదేశంలోనే గొప్ప సేవా సంస్థలను ఒక 4-5 గుర్తించింది ఈ రామక్షేత్ర సేవా ట్రస్ట్ వారు. దానిలో గత 11 సంవత్సరాలుగా అమర్నాథ్కు వచ్చే యాత్రికులకు అన్నదాన సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. దానిలో గుర్తింపుగా మనకు ఈ రామ జన్మభూమి ఈ రాముని ప్రతిష్టా కార్యక్రమంలో వచ్చే హిందూ బంధువులందరికీ కూడా సంతు దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా వచ్చే బంధువులందరికీ కూడా ఈ యాత్రికులందరికీ ఈ అన్నదాన సేవా కార్యక్రమాన్ని అందిస్తున్నాము. దానిలో భాగంగా ఉదయము టీ కాఫీ, 7 గంటలకు 8 గంటలకు ఇడ్లీ ఉప్మా, మధ్యాహ్నం 12 గంటలకు రైసు, సాయంత్రము మరి టిఫిను. ఈ సాత్వికమైన భోజనం అలంకారకృతమైన భోజనం కాకుండా పెళ్లి భోజనం టైపు కాకుండా కూడా ఈ ట్రస్ట్ వారు మాకు దిశానిర్దేశాన్ని వాళ్ళు చేశారు. ఎందుకంటే ఈ ప్రతిష్టా కార్యక్రమంలో వచ్చిన భక్తులకు అందరికీ కూడా సాత్వికమైన భోజనాన్ని అందించాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా 15/1/2024 నుండి 40 రోజుల పాటు ఈ అన్నదాన సేవా కార్యక్రమాన్ని అందిస్తున్నాము. ఎన్ని వేల మందికి వచ్చినా కూడా, రోజుకు 10,000 నుంచి 15,000 మందికి వచ్చినా కూడా వచ్చే యాత్రికులకు పకడ్బందీ ప్రణాళికలతో ఇక్కడి నుంచి మన లేబర్ను దొరకపోవడము అన్ని ఏర్పాట్లను మేము చేసుకుంటున్నాము. ఎంత మాకు అమర్నాథ్ మంచు కొండల్లో చేసిన ఈ అనుభవంతో ఈ అయోధ్యకు వచ్చే హిందువులందరికీ కూడా అద్భుతమైన ఈ అన్నదాన సేవా కార్యక్రమాన్ని అందిస్తామని తెలుపుతున్నాము. అమర్నాథ్ సేవా సమితిని ఎన్నేళ్ళు స్థాపించి ఎలాంటి సేవా కార్యక్రమాలు ఇప్పటి వరకు చేశారు? ఈ అమర్నాథ్ అన్నదాన సేవా సమితిని 2011 సంవత్సరంలో స్థాపించడం జరిగింది. నిజంగా కూడా ఒక అద్భుతమైన సేవా కార్యక్రమము. 2010 సంవత్సరంలో మేము ఒక 90 మంది అక్కడ అమర్నాథ్ యాత్రకు పోవడము, నానా ఇబ్బందులు పడడము, జీవితంలో ఎప్పుడు ఇబ్బందులు పడలేనంత ఇబ్బందులు పడడము. ఆ యాత్రకు అమర్నాథ్ ప్రపంచంలో అమర్నాథ్ యాత్ర అంటే ఒక మంచు గుహలో మంచు లింగంగా ఏర్పడే ఈ అమర్నాథ్ యాత్ర నిజంగా కూడా ప్రపంచంలోనే గొప్ప తీర్థయాత్రలో అమర్నాథ్, కేదార్నాథ్ ఒకటి. దానిలో భాగంగా అమర్నాథ్. ఈ అమర్నాథ్కి వచ్చే భక్తులు నిజంగా కూడా 70% మన దక్షిణ భారతీయులందరూ. దక్షిణ భారతీయులు అంటే తమిళనాడు కానీ, కేరళ కానీ, మహారాష్ట్ర కానీ, ఛత్తీస్గఢ్ కానీ, మన ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ, మన ప్రాంతీయులు దక్షిణ భారతీయులు వీళ్ళంతా భక్తి భావన పరంపర ఆధ్యాత్మిక చింతన ఉన్నది కూడా నిజంగా భారతదేశంలో ఈ దక్షిణాది వాళ్ళకి ఎక్కువ. దానిలో భాగంగా ఆ ప్రాంతంలో 2011 పూర్వము మన దక్షిణాది భోజనమే లభించకపోవు. ఒక ఇడ్లీ ఉండకపోయి, ఒక దోశ ఉండకపోయి, ఒక అన్నం ఉండకపోవు, ఒక రొట్టె ఉండకపోవు. అక్కడ ఎక్కువ ఎంపీ, యూపీ, నార్త్ వాళ్ళే ఎక్కువ అక్కడ. ఎందుకంటే సుదూర ప్రాంతం చాలా దగ్గర 500-600 కిలోమీటర్లు అక్కడ ఉంటుంది కాబట్టి వాళ్ళే చేదురు. 2011 పూర్వము మన దక్షిణాది భోజనమే లభించకు. మనకు సుమారుగా 3000 కిలోమీటర్లు వస్తుంది ఈ బాల్తాలు. ఇక్కడి నుంచి చేయడం బాగా కష్టంగా ఉంటుందని ఎవరు కూడా అదని అంత సాహసానికి ఒడదొడిగి చేయలేదు. కానీ ఆ భగవంతుని అనుగ్రహము, భక్తుల సహకారము, మీ మీడియా సహకారము 2011లో ఆ ప్రాంతంలో 2010లో పోయే రోజే అక్కడనే ఆ భగవంతుని సంకల్పం ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇక్కడ పెట్టాలని ఆ అమరేశ్వరుని ఆజ్ఞ ప్రకారం 2011లో మొట్టమొదటి సంవత్సరంగా చాలా రోజులు తప్పించి కృషించి ఆహోరాత్రులు కృషించి అమర్నాథ్ అన్నదాన సేవా సమితి అని ఒక 11 మందితో స్థాపించి అద్భుతమైన సేవా ఘట్టానికి నాంది పలికాము. సేవా సమితికి అయోధ్యలో కేదార్నాథ్ సేవా సమితి వారికి అవకాశం ఇవ్వడం చాలా అదృష్టము, పుణ్యంగా భావిస్తున్నాము. మేము కేదార్నాథ్లో చేసినటువంటి సేవలను గుర్తించి ఇప్పుడు అయోధ్య ట్రస్ట్ వారు మాకు అవకాశం కల్పించడము మేము సిద్దిపేట వాసిగా గర్విస్తున్నాము. ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేస్తాము. అమర్నాథ్ సేవా సమితి ద్వారా దక్షిణ భారతదేశంలో మాకు అవకాశం ఇచ్చింది అయోధ్య సేవా ట్రస్ట్ వారు అని వాళ్ళు ఎంతో గర్వపడుతున్నారు.
కెమెరామెన్ కృష్ణతో దయానంద్, సిద్దిపేట.